మన దగ్గర దుమ్ము రేపుతున్న సినిమాలు బాలీవుడ్కి వెళ్ళేసరికి ఎందుకు తోక ముడుస్తున్నాయి? సమస్య మన కథల్లో ఉందా లేదంటే వాళ్ళు తీసే విధానంలో ఉందా? తాజాగా మరో సినిమా బాలీవుడ్లో రీమేక్ కాబోతోంది. ఆల్రెడీ రీమేక్ అయిన సినిమాలే దారుణంగా బెడిసి కొడుతున్న టైంలో ఇప్పుడు వెళుతున్న ఆ సినిమా ఏంటి? తెలుగు ఇండస్ట్రీలో అప్పుడప్పుడు కొన్ని సినిమాలు అలా ట్రెండ్ సెట్ చేస్తూ ఉంటాయి. అప్పట్లో శివ, ఆ తర్వాత చిత్రం, మొన్న మధ్య అర్జున్ రెడ్డి, 3 ఏళ్ల క్రితం ఉప్పెన, లాస్ట్ ఇయర్ బేబీ. రిలీజ్ కి ముందు ఏ సందడి ఉండదు, కానీ అవి వచ్చాక చేసే సందడి ముందు ఇంకేం వినిపించదు. వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. అందుకే అలాంటి సినిమాలకు రీమేక్ డిమాండ్ కూడా ఎక్కువే. మన దగ్గర వర్కౌట్ అయిన సినిమాలు జెర్సీ, అలవైకుంఠపురంలో హిట్, RX100 బాలీవుడ్లో ఫ్లాప్ అయ్యాయి. కంటెంట్ బాగానే ఉన్నా అక్కడ తీసిన విధానం వర్కౌట్ అవ్వలేదు. ఎక్కడి వరకో ఎందుకు, తాజాగా విడుదలైన టెరీ రీమేక్ బేబీజాన్ కూడా పెద్దగా ఎఫెక్ట్ చూపించట్లేదు. ఇలాంటి సమయంలో సరిపోదా శనివారం హిందీ రీమేక్ పై చర్చ మొదలైంది. నాని, వివేక్ ఆత్రేయ కాంబోలో వచ్చిన సరిపోదా శనివారం సినిమాను బాలీవుడ్లో కార్తీక్ ఆర్యన్తో రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదొక్కటే కాదు, ఉప్పెన, బేబీ సినిమాలు సైతం హిందీలో రీమేక్ అవుతున్నాయి. వీటిలో బేబీ బాలీవుడ్ కలర్స్ కు సరిపోయేలా ఉన్నా, ఉప్పెన మాత్రం వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. చాలా రిస్కీ లైన్. మరి చూడాలిక వీటిలో ఏది వర్కౌట్ అవుతుందో.